హాయ్ హలో నమస్తే, నేను మీ రవి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళైతే మనం ఆత్కూరు గ్రామంలో సన్ సైడ్ లో అయితే కట్టడానికి వచ్చాము. కనపడుతుందండి, ఈ కనపడేది చర్చి. ఈ చర్చికి కూడా కింద రాడ్ బెండింగ్ మొత్తం చేసింది మనమే. ఇప్పుడైతే పైన రెండో స్టేర్కి అయితే సన్ సైడ్లు కట్టడానికి వచ్చాము. ఆ సన్ సైడ్ లో మనం కొంతమంది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే సన్ సైడ్లు ఎలా కట్టుకోవాలి, అసలు సన్ సైడ్లు వేసుకోవాలా వద్దనే డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ అయితే మీకు వాళ్ళు ఇలా సన్ సైడ్లు ఎలా కట్టుకోవాలి అనేది వివరిస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడైతే పైకి వెళ్దాం ఒకసారి. ఈ స్లాబ్ చూసారుగా, ఇది 5 అడుగుల స్లాబ్. కింద నుంచి పిల్లర్స్ వేయలేదు అప్పుడు మనం, ఎందుకంటే వాటిల్లో మనం 20 రాడ్లను 16 రాడ్లు వేసుకున్నాం. అందుకే కింద పిల్లర్స్ లేకపోయినా ఆగిందనమాట. ఇప్పుడైతే పైకి వెళ్దాం ఒకసారి. బ్రిక్స్ బిల్ ఎక్కడండి పాస్టర్ గారి? కొనకంచి. ఎంత పడుతుంది బిల్ ఒకటి? వెయిట్ లేక పీస్ లెక్కనా? టన్ను లెక్క ఇస్తారనుకుంటా. స్క్రాప్ లోనా? వేస్ట్ పోయింది. ఇది మంచి బిల్ల. స్క్రాపేనా? ఎంత పడిందండి బిల్ల? టన్ను 2700. అయినా బాగానే ఉంది. ఇదండి పైన వచ్చేసి ఇల్లు. ఇది కింద తెచ్చాను, పైన ఇల్లు. ఇల్లుకైతే మనం పైన బరువు ఉండకూడదని వెయిట్లెస్ బిల్ అయితే కట్టుబడి కట్టారు. కింద మనం చూసాం కదండి, కింద వచ్చేసి చర్చికి అయితే ప్లేన్, ఇక 4 మూలలు కట్టుబడి కట్టి మధ్యలో ప్లేన్ గా ఉంచి దాన్ని చర్చిగా ప్రేయర్స్ కి అయితే వాడుకుంటున్నారు. ఈ పైన వచ్చేసి అయితే దాని 2 గదులు, వంటగది, హాల్ అయితే పెట్టుకున్నారు. అయితే సన్ సైడ్ అయితే ముఖ్యంగా మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ ఫిల్లర్స్ ఉన్నాయి కదా, ఈ ఫిల్లర్స్ అనేది పూర్తిగా పోయకూడదు. ఎప్పుడైనా సరే సన్ సైడ్ లో ఎవరైనా కట్టుకోవాలి అనుకున్నా కట్టుకున్నప్పుడు సరే పిల్లర్స్ అనేది పూర్తిగా పోయకూడదండి. ఎందుకంటే పిల్లర్స్ అనేది మనం సన్ సైడ్ మాత్రమే కట్టుకోవాలి పోసుకొని. ఆ సన్ సైడ్ లో వచ్చిన రాపిన గోళ మీద 2 రాడ్లు వేసి బెడ్, మనం చూపించిన వీడియో లాగా బెడ్ అంటే ఇక్కడ ఉంది కదా, ఇలా బెడ్ పోసుకోవాలండి. కంటిన్యూగా బారుగా ఇలా బెడ్ పోసుకుంటే ఏంటంటే క్రాక్స్ వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. అందుకని వచ్చేసి సన్ సైడ్ లో కొంతమంది తెలియక పిల్లర్స్ అయితే బాగా స్లాబ్ మట్టం పోసేసి పోతున్నారు. అది కరెక్ట్ కాదండి. ఎప్పుడైనా మన పిల్లర్స్ లో వచ్చేసి రాడ్లు అయితే దూరిన తర్వాత బెడ్ లాగా పోసుకున్నప్పుడు అయితే స్ట్రాంగ్ గా ఉండిద్ది. ఇవాళైతే ఈ బెడ్ కి అయితే సన్ సైడ్ లను దొడ్లో స్లాబ్ అయితే కట్టడానికి వచ్చామండి. ఈ బిల్లలు చూస్తున్నారు కదా, వెయిట్లెస్ బిల్లు. టన్ను వచ్చేసి 2700 అంట. మనం పైకి వచ్చిన తర్వాత వచ్చేసి ఇది హాల్ అండి, బారుగా హాల్. ఏదో కనపడేది కిచెన్. అటు వచ్చేసి బెడ్రూమ్ అండి. 15 వచ్చేసి 11. ఈ బెడ్రూమ్ ఫస్ట్ చూపించిన బెడ్రూమ్ వచ్చేసి 12, 11, 10. ఇదండి, ఇది రెండో బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్ కి అయితే అటాచ్డ్ ఇచ్చారు. ఈ అటాచ్డ్ బాత్రూమ్ ఎందుకు ఇస్తున్నారంటే ఈ సిటీలో ప్లేస్లు తక్కువ ఉంటాయి కదా, బాత్రూమ్ అనేది బయట అవకాశం ప్లేస్ ఉండదు కాబట్టి బాత్రూమ్ వచ్చేసి హాల్లో నుంచి గదిలో నుంచి అయితే ఇచ్చేసుకున్నారు, అటాచ్డ్ ఇచ్చారు. ఈ రూమ్ కి వచ్చేసి ఇటు నుంచి అండి, ఆ రూమ్ కి వచ్చేసి అటు ఉంది. 2 బాత్రూమ్లు అయితే ఇచ్చారు. ఇవాళ అయితే దీనికి రాడ్ బెండింగ్ అయితే కట్టడానికి వచ్చాము. ఇక సన్ సైడ్లు కూడా మనం ఇప్పుడు ఇందాలు చెప్పా కదా, సన్ సైడ్లు అనేది కట్టినా కట్టపోయినా సరే గోళ మీద వచ్చేసి 2 రాడ్లు వేసుకొని అలా బెడ్ చూసారు ఇక్కడ పోసారు కదా, ఇలా పోసుకుంటే ఏంటంటే క్రాక్ రాకుండా ఉండిద్దండి. ఇదండి, ఒకసారి చూపిస్తాను. ఇప్పుడైతే వంటగదికి వచ్చాము. వంటగది వచ్చేసి కూడా ఇది కూడా 10x8, 10x8 అంటే ఇది కూడా చాలా విశాలంగా ఉంది. ఇది అయితే సన్ సైడ్ అయితే కడుతున్నాము. ఈ సన్ సైడ్ కి 2 అడుగులు ఇది పెట్టారు కదా, ఈ 2 అడుగులు మనం మ్యాటే కట్టుకోవాలి. ఎప్పుడైనా వంటగదిలో 2 అడుగులు ఉండాలంటే 2 కాదు 3 అడుగులు ఉన్నా కానీ ఏం కాదు. ఇటు వచ్చేసి 3 అడుగులు పెట్టుకోవాలి. అయితే మాస్టర్ గారు ఏంటి అడుగునరే పెట్టించారు. వస్తువులు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి వంటగదిలో ఎక్కువ వస్తువులు ఉంటాయి కాబట్టి మనం వంటగదిలో వచ్చేసి ఎక్కువగా కట్టుకోవాలి. ఇదండి, ఒకసారి ఈ పిల్లర్ని చూడండి. ఈ పిల్లర్ సైజ్ వచ్చేసి 18x9 అండి. 18 అంగుళాలు ఇటు, 9 అంగుళాలు ఇటు అండి. ఈ 18 అంగుళాలు పిల్లర్స్ ఎందుకు వేసామంటే ఈ ప్లేస్ వచ్చేసి 8 నుంచి 9 ఏళ్ళు చిల్లర అవుతుందండి. ఈ చిల్లర ఏంటంటే మనకి పిల్లర్స్ దగ్గరగా లేకుండా దూరంగా ఉండటం వల్ల ఈ పిల్లర్స్ కి అయితే వేసారు. ఈ పిల్లర్స్ కి వాడిన రాడ్ అయితే చూడండి ఒకసారి. పైన 16 6 రాడ్లను 12 mm వాడాము. మొత్తం 8 నెంబర్లు వేసామండి ఒక్కో ఫిల్లర్కి వచ్చేసి. ఇలా ఫిల్లర్కి వేసుకోబట్టి కింద అయితే ఓపెనింగ్ ఉంది. కింద మనం స్లాబ్కి వచ్చేసి 20లను 16 అయితే వాడాము. ఎందుకు వాడామంటే ఈ స్లాబ్ ఫిల్లర్స్ లెంత్ ఎక్కువ అనమాట. మాస్టర్ గారు ఏంటంటే ఇంజనీరింగ్ మాట మీద
వెళ్ళారు. అందుకనే పిల్లర్లు అయితే కొంచెం దూరంగా వేసాము. అయినా కానీ దానికి తగ్గట్టు అయితే మేము మధ్యలో ఐరన్ అయితే వాడాము. ఇప్పుడైతే ఒకసారి పైకి వెళ్ళి ఈ స్టెప్స్ కట్టామండి. ఈ స్టెప్స్ ఎప్పుడైనా ఒకటే గుర్తు, మన స్టెప్స్ మెట్ల్ ల్యాండ్ ఆ పైనుంచి కింద కొలత తీసుకొని స్టెప్స్ ఎంత పడుతుంది అనేది మనం అయితే తెలుసుకునే మెట్ల్ ల్యాండ్ కట్టాలి. ఈ స్టెప్స్ చూడండి ఎంత నీట్గా కట్టారు. సింగిల్ బిల్ మొత్తం కింద నుంచి పై దాకా కూడా సింగిల్ బిల్ వాడారు. అంటే స్టెప్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి. ఇవి కూడా చాలా జాగ్రత్త టాయిల్ మిషన్ అనే వాళ్ళు కొలత వేసుకొని కొలత ప్రకారం స్టెప్స్ కట్టాలి. ఇప్పుడైతే పైకి వెళ్దాం ఒకసారి. ఈ స్టెప్స్ లెంత్ వల్ల మేమైతే డబుల్ మ్యాట్ కట్టామండి. మెట్ల ల్యాండ్కి కూడా డబుల్ మ్యాట్ కట్టాము. ఇక్కడ కనపడుతుంది కదా, ఇగో మనకు స్లాబ్కి 2 స్టెప్కి వెళ్ళేది అనుకోని డబుల్ మ్యాట్ రాడ్లైతే వదిలాము. ఇలా ఈ లాంగ్ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనం డబుల్ మ్యాట్ అనేది వాడాలి. డబుల్ మ్యాట్ అనేప్పుడు ఏంటంటే మధ్యలో అనేది ఫ్యూచర్ లో స్టెప్స్ వంగిపోకుండా అవకాశం ఉంటుంది అనమాట. అయితే సన్ సైడ్లు కొలు తీసుకుందాం ఒకసారి. సన్ సైడ్లకి అయితే ఐరన్ బోర్డు కాకుండా చెక్క బోర్డు అయితే వాడారు. ఇదండి వాళ్ళు చేసేవరకు వచ్చి ఇది ఆ లెటర్ రూమ్ మీద వచ్చేసి ఆ మ్యాట్ ఒకటను, ఆ 3 కిటికీలు, ఈ కిచెన్ ఎల్ షేప్ అయితే కట్టబోతున్నాం ఇవాళ. ఇప్పుడైతే మనం ఈ గోడ మీద వచ్చేసి రాడ్లకి అయితే పాస్టర్ గారు ఈ పిల్లర్స్ కి అయితే ఒక అంగళం ఓలేపిస్తున్నారు. ఎందుకంటే ఆ ఓలేపిస్తే ఆ ఓల్లోకి రాడ్ దూరిన తర్వాత కాంక్రీట్ పోసుకుంటే కొంచెం ఉండిద్దిలే కానీ మరీ అంత గట్టి ఉండిపోయినా కొంచెం అయితే ఉండిద్ది. అందుకైతే హోల్స్ అయితే వేపిస్తున్నారు. వాటికైతే ఆ హోల్స్ లో రాడ్లు అయితే ఎక్కిస్తాం. ఇప్పుడైతే ఇక వర్క్ అంతా మ్యాట్ కట్టిన తర్వాత మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఎలా కట్టుకోవాలి, ఎలా కట్టాము అనేది. కొత్తగా ఎవరైనా ఇల్లు కడుతుంటే ఐడియాలు కోసం అయితే మేము వీడియో చేస్తున్నాం. ఎలా కట్టుకోవాలి, సన్ సైడ్ ఎలా పోసుకోవాలి అనే దాని గురించి అయితే వీడియో చేస్తున్నాం. అని చాలా మందికి అపోహ ఉంది. ఆ అపోహ సన్ సైడ్ల మీద రాడ్లు వేయాలా వద్దా, బెడ్ వేయాలా వద్దని అయితే ఆలోచిస్తున్నారు. దాని గురించి అయితే వీడియో చేస్తున్నాం. ఈ వీడియో మొత్తం మళ్ళీ ఒకసారి పని కంప్లీట్ అయిన తర్వాత మరోసారి చూపిస్తాను మీకు. ఇదండి ఇప్పుడు పిల్లర్స్ కి హోల్స్ వేస్తున్నారు. ఈ హోల్స్ అందుకే ఈ పిల్లర్లో పైకి దాకా పోయకుండా ఉంచుకుంటే ఈ హోల్స్ వేసే పని ఉండదు. ఇప్పుడు ఈ హోల్స్ వేయడం వల్ల పిల్లర్ కూడా క్రాక్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ముందు జాగ్రత్తగా అయితే మనం పిల్లర్స్ పై దాకా వేయకుండా ఖచ్చితంగా సన్ సైడ్ లెవెల్ అని పోసుకోవాలన్నమాట. లేదా ఇసుకైనా పోసుకోవాలి అక్కడ. ఇదండి అందుకే సన్ సైడ్లో చాలామంది చేసిన మిస్టేక్ ఇదే. ఈ మిస్టేక్ని మీకు చూపించాలని వీడియో అయితే చేస్తున్నాం. ఇప్పటికే బాత్రూమ్ మ్యాట్ అయితే కట్టామండి. బాత్రూమ్ మ్యాట్ కంప్లీట్ అయిపోయింది. ఈ వరకు ఈ చెక్కల మట్టికి దయచేసి ఒకసారి గమనించాలి మీరు. చెక్కలో గట్టిగా చూసుకొని వర్కర్ ఎవరైతే ఉన్నారో ఇది చూడండి, ఈ చెక్క ఎలా వదులుతుందో. ఇలాంటి చెక్కలు ఉన్న కాడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే సెంటరింగ్ కొంతమంది బోర్డు కూడా అయితే కదులుతుంది. ఎందుకంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు పని దగ్గర. ఎందుకంటే మొన్న మా దోస్తు గానికి అయితే ఎట్నే పని దగ్గర చూపించాను కదా వీడియోలో. మా దోస్తు గానికి అయితే కాలు ఇరిగిపోయింది ఈ సెంటరింగ్ వల్లే కేవలం. అది పాపవాడు ఇప్పుడైతే దాదాపుగా అయితే ఖాళీగా ఉంటున్నాడు. 2 నెలలు అవుతుంది. అందుకే సెంటరింగ్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడైనా సరే ఏ ఐరన్ బోర్డు పెట్టినా సరే, చెక్క బోర్డు పెట్టినా సరే ముందైతే నడిచి చెకింగ్ చేసుకోవాలండి. ఇలా ఇక ఈ బోర్డు చూడు ఎలా కదులుతుంది. ఇది కూడా మొత్తానికైతే పిల్లర్స్కి హోల్స్ అయితే వేస్తున్నారు. ఇక ఆ హోల్స్లో మన రాడ్లు అయితే పెట్టేసి కాంక్రీట్ అయితే పోస్తారన్నమాట. ఇప్పుడు కాంక్రీట్కి సన్ సైడ్లకి అయితే మెటీరియల్ అయితే సిద్ధం చేస్తున్నారు. ఇదండి మరోసారి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే కిచెన్కి అయితే మ్యాట్ అయితే కట్టబోతున్నాం. ఇప్పుడు చూస్తున్నారు కండి. ఇప్పుడు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ అయితే మాకు ఎంతో అవసరము. కొంతమంది అయితే చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదండి. మీరు షేర్ చేయడం వల్ల అయితే మాకు ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. మీ ప్రేమ, మీ సపోర్ట్ మాకైతే చాలా అవసరం. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండి. మీ స్నేహితులు ఎవరంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇల్లు విషయంలో మీకు ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చూపించాలైతే మేమైతే తపన పడుతున్నాము. మీ ప్రేమ, మీ ఆదరణ, మీ సపోర్ట్ కోసం అయితే మేము ఎదురు చూస్తున్నాము. చాలామందిని అయితే సపోర్ట్ చేస్తున్నారు. అలాంటిలో నేను కూడా ఒక అనుకుని నాకు కూడా సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. కిచెన్ కూడా కంప్లీట్ అయిందండి. ఇందాల అది దొడ్డిదాను ఈ కిచెన్ అయితే కంప్లీట్ చేసాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ కిటికీలు అయితే ఉన్నాయి. ఆ కిటికీలు వచ్చేసి ఆ 3 కడితే ఆ 3 వేసి గోళ్ళు ఉంటాయి కదా, ఈ గోళ్ళ మీద వచ్చేసి ఒక్కోదానికి 2 రాడ్లు అయితే పరిచేయాలి. ఈ 2 రాడ్లు వేసిన తర్వాత అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇవాళ ఆల్రెడీ కాంక్రీట్ అయితే కలుపుతున్నారు. కాంక్రీట్ వాళ్ళు కూడా వచ్చారనమాట. నా కంప్లీట్ అనేది హోల్స్ కంప్లీటా? ఇక 2 కొన్నాయి.
ఈ రెండు కూడా హోల్సేల్స్ అయితే ఇక గోల మీద అనేది రాడ్లన్నీ పరిచేస్తాను అనమాట. ఇవాళైతే వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. సన్ సైడ్ అయితే వర్క్ కంప్లీట్ చేసాము. చెప్పాము కదా పొద్దున పిల్లర్ వచ్చేసి అలా అయితే పిల్లర్లో పోయకూడదు. అదే పోయటం వల్ల అయితే మనం ఆ పిల్లర్స్కి హోల్ చేసి ఇక రాడ్లు అయితే దొరికాము. కిటికీలు, బాత్రూము, కిచెన్ అయితే కంప్లీట్ చేసామండి. పొద్దున్న చెప్పినట్టుగా అయితే పిల్లర్స్ అయితే ఎప్పుడైనా ఎవరైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే పిల్లర్స్ అయితే పూర్తిగా పోయిపోకండి. సన్ సైడ్ వరకు పిల్లర్స్ పోసి ఆ పిల్లర్స్ మీద సన్ సైడ్లో ఉన్నా లేకపోయినా సరే ఆ పిల్లర్స్లో ఆ గోల మీద ఆ పిల్లర్స్ నుంచి రాడ్లు దొరుకుతుంటా అలా బెల్ట్ అనేది ఆ విధంగా వేసుకుంటే అంటే గోళ్ళు అయితే స్ట్రాంగ్గా ఉంటాయి, క్రాక్స్ రాకుండా ఉంటాయండి. ఇదండి మొత్తానికి వీడియో. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట పిల్లలు నొక్కండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మరింతమంది చూసే విధంగా మాకు సపోర్ట్ చేస్తారని మేమైతే కోరుకుంటున్నాం. కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మీ సపోర్ట్, మీ ప్రేమ, మీ ఆదరణ మాకు ఎంతో అవసరం. మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ రేపు మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.